సో ప్రతీకారం కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. పెహల్గాం ఘటనలో టెర్రరిస్టులు మన టూరిస్టులను చంపడం జరిగింది. సో దానిని విమర్శిస్తూ నిన్న మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి రక్తం మరుగుతుంది, టెర్రరిస్టులు కుట్రదారులను శిక్షిస్తాం. సో ప్రతి ఒక్కరి వాళ్ళని శిక్షిస్తాము. పెహల్గాం లో బాధితులకు న్యాయం జరుగుతుందంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దేశం మొత్తం 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ రక్తం మరుగుతుంది, ఎప్పుడు ప్రతి దాడికి దిగుతామంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. పెహల్గాం బాధితులకు అండగా ఉంటాము. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. సో ప్రపంచ దేశాలన్నీ భారత్ కే సపోర్ట్ చేస్తున్నాయి, దీన్ని ఖండించాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఏదైతే పెహల్గాం దాడిలో దాదాపు 20 మంది చనిపోయారు. సో ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఒక అంశం, దీనిపైన భారత ప్రభుత్వం అయితే చాలా ఆసక్తిగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది మాత్రం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. అసలు అటు పాకిస్తాన్ ఇటు భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తమైన వాతావరణాలు ఉన్నాయి. అటు మన ఇండియన్ ఆర్మీ, అటు పాకిస్తాన్ ఆర్మీ, మన ఇండియన్ నేవీ, అటు పాకిస్తాన్ నేవీ, సో అందరూ రెడీగా ఉన్నారు. యుద్ధం ఎప్పుడు వస్తుందనే దానిపైన క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ ఆ యుద్ధ వాతావరణం ఉంది. నిన్న మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లు మాత్రము ఏదైతే పంజాబ్ సంబంధించిన ఏరియాల్లో ఉన్నాయో, సో ఆ ఏరియాల్లో ఉన్న రైతులకు 48 గంటలు టైం ఇచ్చారు. ఏదైతే కోతలు ఉన్నాయో, అంటే ఇక్కడ సాధారణంగా ఎండాకాలం వరి వేస్తుంటారు, చలికాలము గోధుమలు వేస్తుంటారు. ఇప్పుడు వరి ఉంది కాబట్టి దాన్ని కోతలు కోసుకోవాలి వెంటనే. ఆ సరిహద్దు గ్రామాలను కూడా ఖాళీ చేపించారు. సో ఇదన్నీ చూస్తే యుద్ధం వచ్చే పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పోర్టల్లో, సోషల్ మీడియా పోర్టల్లో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. సో ఇవన్నీ చూస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో అని మాత్రం కాస్త నిన్న ప్రధానమంత్రి మాత్రము కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాం, ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో, ఎవరైతే దీని వెనక ఉన్న ఏ దేశమైనా సరే వాళ్ళందరికీ గుణపాఠం చెప్తాం. ఇంకా ఊరుకునే ప్రసక్తి లేదు. చాలా రోజులు ఓపిక పట్టాం. ఇది కశ్మీర్ కి సంబంధించిన అంశం ఒకటే కాదు, యావత్ భారత్ కి సంబంధించిన అంశం. కశ్మీర్ ని అభివృద్ధి ఓర్వలేకనే ఈ కుట్ర పన్నారు. కశ్మీర్ లో గత కొంతకాలంగా, అంటే 10-15 సంవత్సరాల నుంచి, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి జరుగుతుంది. టూరిస్టులు వెళ్తున్నారు, ప్రపంచ దేశాల నుంచి వచ్చి చూస్తున్నారు టూరిస్టులు. అక్కడ యువతకు ఉపాధి దొరుకుతా ఉంది, ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మళ్ళీ ఇలాంటి ఘటనలు చేయడం వల్ల అక్కడ రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులకు పక్క దేశాలు కానీ వాళ్ళకు మద్దతు ఇస్తున్న వ్యక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. కానీ కశ్మీరీ ప్రజలు మాత్రము అంటే కశ్మీర్ ప్రజలు వీటన్నిటిని పట్టించుకోవట్లేదు. మేము భారత్ లో అంతర్భాగము, కశ్మీర్ ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి సో ఎన్ని ప్రయోగాలు, ఎన్ని ఇట్లాంటివి చేసినా కశ్మీర్ ని అభివృద్ధిని ఆపలేరంటూ కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.